ప్రార్థన చేయమని. ఆయన ఏం చేశారు, బైబిల్ని ఆమె తల మీద పెట్టాడు. చేయి పెట్టలా. చేయి పెట్టబోతుంటే భార్య అన్నారంట, ఏంటి చేయి పెడతావా, బాగానే ఉందిలే, అది అయ్యో నీకొస్తే నీలోంచి నాకు వస్తే సరిపోయిందిలే, చేయి పెట్టి ప్రార్థన చేసేంత మొనగాడు నువ్వు, బైబిల్ పెట్టానంట ఆయన భార్య. పాపం ఏం చేస్తాం, ఆ మాట ఏమన్నా కదా, వినకపోతే మళ్ళీ ఇంటి దగ్గర న్యాయం జరగదు కదా. అందుకని బైబిల్ తల మీద పెట్టి బరువు అవుతుందా అని అడిగాడట. బరువు అవుతుంది, బరువుగా ఉంది అనగానే దయ్యం ఉంది, దయ్యం ఉంది. ఇక ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, సాతానా ఎందుకు వచ్చావు, సాతానా దయచేసి పో ప్లీజ్. అసలు ఎవరిని ఎలా అనాలో కూడా అర్థం కాదు మీకు. కొంతమంది ప్రార్థన చేస్తే విచిత్రంగా ఉంటుంది. ఎవరిని ప్లీజ్ అనాల్సింది, సాతాను కన్నా ప్లీజ్ దయచేసి పో. ఎందుకు వచ్చావు సాతానా, సాతాను కానీ దయచేసి పో అనాలా? ఒక ఆయన ఏమో దయ్యం బయట ఒక ఆమె వస్తే యేసు నామములో బంధిస్తున్నా అనడు. ఆ సాతాను గాడు ఓకే అనడు. ఎందుకు? ఆమెలో బంధిస్తే ఆమెలోనే ఉంటానని వాడు బాధ. దేన్ని పోనాలో చెప్పండి, దేన్ని బంధించాలో తెలియదు చాలామందికి. అనుభవం లేకపోవడం తప్పు కాదు, కానీ అనుభవం లేక